సమస్తమైన విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా ఒకే చోట అమరిక చేసుకుందనమాట. శ్రీచక్రం కూడా చూడండి. ఒక యంత్రానికి, ఒక బిందు త్రికోణానికి ఒక స్వరూపం ఉంటుంది బ్రహ్మ. ఈ త్రికోణం మధ్యన విష్ణువు. ఆ త్రికోణం దగ్గరికి వెళ్ళారనుకోండి వశిన్యాది వాగ్దేవతలు ఉంటారు. కొన్ని కొన్ని దేవతలు, కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఈ 9 ఆవరణాలన్నీ కూడా దాటుకుంటూ వెళ్తే కొన్ని కొన్ని దేవతామూర్తులు ఉంటారనమాట. అలాగే అందరి శక్తులందరినీ కూడా కలిపి బిందు కోణంలో అందరిని ఏకం చేస్తారనమాట. అలాగే ఈ అందరినీ దగ్గరికి అమర్చుకుంది కాబట్టి ఆ దేశం పేరు అమెరికా అనేటువంటి మనం పదం చెప్తాం. పైగా ఆస్ట్రేలియా అంటాం. యథార్థానికి ఆస్ట్రేలియా కాదు, అది రావణాసురుడు అస్త్రాలు తయారు చేసుకున్నటువంటి అస్త్రాలయ. రావణాసురుడు తనకి సంబంధించి యుద్ధాల్లో ఎవరి మీద యుద్ధం చేయాలనుకుంటే మనకు కూడా ఒక అస్త్రాలు తయారు చేసుకున్నది, అది అస్త్రాలయ. అస్త్రాలయనే ఆస్ట్రేలియాగా మనకి మనం భావించుకుంటాం. శ్రీలంక, దాని పేరే శ్రీలంక. అందుకే లంక అనగానే శ్రీలంక అంటారు. అందుకే స్త్రీ అనేటువంటి పదం ఎక్కడున్నా సరే అది భారతీయులకి మాత్రమే ఇచ్చినటువంటి ఈ ఖ్యాతి అన్నమాట. శ్రీలంక. శ్రీలంక అంటేనే మన భారతదేశం కలిసినటువంటిదే. కాబట్టి ఇవి ఒకటి కాదయ్యా, మీరు పేరు పేరుగా ఎన్ని చెప్పినా ఇతర దేశాల అవచ్చు, కానీ అంతా కూడా కలిపి ఒకే ప్రపంచం అన్నమాట. ఒక ప్రపంచంలోనే సమస్తమైనటువంటి దేవతాగణాల యొక్క శక్తి కూడా నిండి నిబిడీకృతమైపోయినటువంటిది. అలాగే గతంలో కూడా దీనికి భరతవర్షం అని ఎందుకు పేరు పెడతారంటే భరత మహారాజు గారు ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం పరిపాలించారు. పరిపాలించిన ప్రాంతం కనుక ఈ మన దేశానికి భారతదేశం అనేటువంటి పేరు వచ్చిందనమాట. అంతే తప్ప ఈ యొక్క మహారాజు గారి పేరు మీదే ఈ యొక్క కొంత భాగానికి భారతదేశం అనే పేరు వచ్చింది తప్ప అంతా కూడా ఋషులు మన సనాతన ధర్మంలోకి నిబిడీకృతం అయిపోయినటువంటివే. అందుకే ఈ యొక్క బ్రహ్మాండం మొత్తం ఏ పక్కన ఏ ఒక్క ప్రాచీనమైనటువంటి త్రవ్వకాలు జరిగినా అవి భారతదేశానికి సంబంధించిన చిహ్నాలు ఉంటాయి, శివలింగాలు ఉంటాయి, లేదా కొన్ని కొన్ని విశేషమైనటువంటి ఉంటాయి. అంతటి శక్తివంతమైనటువంటి స్వరూపాలు అన్నమాట. భారతమాత ప్రత్యేకించి భరతుడు పరిపాలించిన స్వరూపం కనుక భారతదేశం వచ్చింది. కాబట్టి ఏ దేశాలు చూసినా ఎక్కడ ఏ స్వరూపం చూసినా అంతా కూడా జగన్మాత స్వరూపమే, జగన్మాత మనకు అందించినటువంటి ప్రసాదమే. కాబట్టి వసుధైక కుటుంబమే అన్నమాట. కాబట్టి వసుధైక కుటుంబం అంటే మన వారు వేరు వీరు వేరు కాదు నాయన, అందరూ కూడా జగన్మాత బిడ్డలే. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విదాయని అనే నామం చూసారా? ఆ బ్రహ్మ కీట జనని, ఎవరెవరి వర్ణమును బట్టి, ఎవరెవరి తినే తిండిని బట్టి, ఎవరెవరి ప్రాంత ఆచారాలను బట్టి అమ్మవారు విడదీశారేమో కానీ, ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి చెందినటువంటి అలవాట్లు ఒక్కొక్క ప్రాంతంలో ఉంటాయండి. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విదాయని అనే దానికి కూడా వసుధైక కుటుంబం అనే దానికి కూడా ఒకే అంతరార్థం వస్తుందన్నమాట. ఎందుకో తెలుసా అండి? ఇక్కడ ఈ మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎక్కువ వేడి స్వరూపం వేడిగా ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. అలాగే మనం ఇదే భారతదేశంలో కొంత ముందుకు వెళ్ళాలనుకోండి, హిమాచల్ ప్రదేశం అక్కడికి వెళ్ళామనుకోండి, అక్కడ చలి ప్రాంతం అన్నమాట. ఇక్కడ తినే తిండి అలవాట్లు అక్కడ వర్తించవన్నమాట. నేను తినే ప్రదేశం చక్కగా అన్నం గోధుమలతో చక్కగా వరి అన్నం తింటే అక్కడ అరుగుతుంది, కానీ అక్కడ అరగాలంటే కొన్ని కొన్ని పదార్థాలు అక్కడ ఉంటాయన్నమాట. ఇంకా శీతల ప్రదేశాలకు వెళ్తే అక్కడ ధరించేటువంటి వస్త్రధారణ వేరుగా ఉంటుంది. మన సంప్రదాయం ప్రకారం చక్కగా ఇక్కడ దేవస్థానంలోకి వెళ్తే ఒంటి మీద చొక్కా లేకుండా దేవస్థానం దర్శనంకి వెళ్ళాలి. కానీ ఇదే ఆనవాయితీ కేదార్నాథ్లో కూడా పెడితే అక్కడ మానవ వార్తలు ఏమైపోతారండి? కాబట్టి సంప్రదాయాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి ధర్మం మారుతుంది. కాబట్టి కానీ అంతా కూడా జగన్మాత స్వరూపమే, జగన్మాత మనకి అనుగ్రహించినటువంటి స్వరూపమే. కాబట్టి అమ్మవారు భండాసురుని యుద్ధాన్ని ప్రకటించారనమాట. యుద్ధం అబ్బో ఎంత భయంకర యుద్ధమో, ఒక యుద్ధం కాదు, ఎంతోమంది సైన్యాల మొత్తం కూడా విజృంభించారనమాట అమ్మవారి మీద. కాబట్టి దేవర్షిగణ కామధాయిని అనే రూపం చెప్పుకున్నాం. తర్వాత 64వ నామం దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవాయ నమో నమః. దేవతల చేత, ఋషుల చేత, దేవగణముల చేత కూడా స్తోత్రం చేయబడింది అనమాట అమ్మవారు. జగన్మాత లలితా త్రిపుర సుందరికి జై, జగన్మాత లలితా త్రిపుర సుందరికి జై, జగన్మాత లలితా త్రిపుర సుందరికి జై అని చెప్పి స్తోత్రం చేశారన్నమాట. కాబట్టి ఎదురుకుండా భండాసురుడి యొక్క సైన్యం విజృంభించడం సిద్ధంగా ఉందన్నమాట. సిద్ధంగా ఉండేసరికి అమ్మవారు ఉద్భవించారు. బాగానే ఉంది. ఇంకా ఒక పూటలోనో ఒక రోజులో యుద్ధం ప్రకటిస్తూ ఉంటారన్నమాట. ఎదురుకుండా అమ్మవారు వచ్చారు. పంచబ్రహ్మలు సింహాసనం ఏర్పడింది. సింహాసనం ఏర్పడేసరికి బ్రహ్మగారంతటి వారు వచ్చారనమాట. వచ్చి మా సింహాసనం మీద అలంకరించి తల్లి కూర్చోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అనలేకపోయారనమాట. ఈయన ఎందుకు అనలేకపోతున్నావయ్యా అని ఆవిడకి ఆలోచన కలిగింది.
ఎందుకు ఇతను అనలేకపోతున్నాడంటే, అమ్మ కేవలంగా ఈ సింహాసనం మీద కూర్చోవాలంటే అర్హత కేవలంగా ఒక స్త్రీకి, వివాహం కాని స్త్రీకి అర్హత ఉండదు. లేక వివాహం కాని పురుషుడికి అర్హత ఉండదు. కూర్చుంటే ఇద్దరు కూర్చోవాలి. ఆ సింహాసనం శక్తి అటువంటిది. కాబట్టి వివాహం కాకుండా ఆ సింహాసనం మీద కూర్చోవచ్చా? ఈవిడతో చెప్తే ఏ ఇబ్బంది అవుతుందో అని ఆవిడ ఆలోచన కలిగిందనమాట. కానీ ఆవిడ ఏ స్వరూపంలో ఉన్నా సరే ఆవిడకి భర్త మాత్రం పరమేశ్వరుడే. మరి వివాహం కావాలి కదూ! ఎందుకంటే లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఉద్భవించిన ఉత్తర క్షణం శ్రీమన్నారాయణమూర్తిని ఎలాగైతే వివాహం చేసుకున్నారో స్వయంవరం పెట్టి, అలాగే లలితా త్రిపుర సుందరి దేవి కూడా పరమేశ్వరుని వివాహం చేసుకున్న సందర్భం అన్నమాట ఇది. సింహాసనం మీద అధిరోహించాలంటే. కాబట్టి బ్రహ్మగారి మనసులో ఈ ఆలోచన కలిగేదనమాట. సరే పరమేశ్వరుడే ఆవిడకి యోగ్యుడైనటువంటి భర్త. ఈయన చూస్తే ఈ జటాజూటాలు కట్టుకోవడం ఏమిటి, ఈ యొక్క పాములు మేళ్ళ వేసుకోవడం ఏంటి, శవభస్మం మీద పోసుకోవడం ఏంటి ఆలోచన కలిగింది. వెంటనే బ్రహ్మగారి మనసులో ఉన్న ఆలోచనని పరమేశ్వరుడు గ్రహించాడనమాట. మహాదివ్యమంగళ స్వరూపం అనమాట. అబ్బో! ఆయన ధరించినటువంటి రూపం ఎటువంటిదండి, సామాన్య మానవ మాతృలకు అంటదనమాట ఆ యొక్క వర్ణన. ఈ యొక్క నెలవంకను చేసుకుని తలసగలో దోపుకున్నారు. దివ్యమైనటువంటి కిరీటం. ఇప్పుడు మన అమ్మవారి అంగాంగం వర్ణించాం కదా లలితా సహస్రనామంలో. అమ్మవారు అంతటిది మోహింపబడేటటువంటి సౌందర్యం అనమాట. రామచంద్రమూర్తి అందరూ చూడండి, ఆజానుబాహం అరవింద దళాయతాక్షం. అంతకు మించినటువంటి స్వరూపం అనమాట ఈ మహాకామేశ్వరుడి. అందుకే లలితా సహస్రనామాలు ఎక్కడ చెప్పినా సదాశివుడు, పరమశివుడు, బోలాశంకరుడు అనే మాటలు వాడరు. కామేశ్వరుడు అనే మాట వాడతారనమాట. కామేశ్వరుడు అంటే అమ్మవారి పరిపూర్ణ కోరికలన్నీ కూడా ఒక ముద్దగా పోసేస్తే మహాకామేశ్వరుడు యొక్క స్వరూపం అన్నమాట. అంతటి దివ్యమంగళ స్వరూపంతో మహానుభావుడు ఎదురకుండా నిలబడ్డారనమాట. మహాకామేశ్వరి ఈవిడే. అబ్బో! కామేశ్వరి, మహాకామేశ్వరి సృష్టికి ప్రధాన స్వరూపమే మహాకామేశ్వరుడు, మహాకామేశ్వరి అనమాట. అంతటి దివ్యమంగళ స్వరూపం అనమాట. ఎందుకంటే బాహ్యార్థం అదైతే భక్తులు అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చేటటువంటి స్వరూపము మహాకామేశ్వరుడు, మహాకామేశ్వరి స్వరూపమే. కాబట్టి ఆయన దివ్యమంగళ స్వరూపంతో ఆయన ఉన్నాడనమాట. వెంటనే ఈ వరమాల తెచ్చి ఆయన మెడలో వేసిందనమాట. వేచేసరికి ఇద్దరికి కూడా చక్కగా ఆ రోజున వివాహం జరిపించారు. బ్రహ్మగారు, విష్ణుమూర్తి వచ్చారు, కన్యాదానం చేశారు అమ్మవారిని. ఎందుకంటే మనకు కంచి కామాక్షి అమ్మవారి వివాహం ఎలా అయితే అదేవిధంగా కామేశ్వరి, మహాకామేశ్వరి వివాహం జరిగిందనమాట. బ్రహ్మగారు అంతటి వాడు వచ్చి చక్కగా అమ్మవారికి చెరుకు వెళ్ళిన బహుకరించాడనమాట. మన అమ్మవారు చేతిలో పట్టుకునే చెరుకు వెళ్ళు అది సాక్షాత్గా బ్రహ్మగారు ప్రసాదించిందనమాట. మనస్సుకు సంకేతమే ఆ చెరుకు వెళ్ళి తల్లి. సూర్యచంద్రులు ఇద్దరు కూడా వచ్చి చంద్రుడు తాటంగమును సమర్పించారంటే ప్రతి ఒక్క దేవతా స్వరూపం ఆ శక్తిని సమర్పించారనమాట. అమ్మవారికి కానుకలు ఇచ్చారంటే ఏదో మనకి పెళ్ళికి వెళ్తే కేవలంగా ఒక కార్డు మీద రాసిన కానుకలు ఇవ్వడం కాదు. అమ్మవారికి ఇచ్చిన కానుకలు మా శక్తి అంతా ఇది తల్లి, నీకు ఇవ్వవలసినటువంటి అంతటి స్థాయి కాలం వాళ్ళు కాదు, కానీ మా శక్తి ఏదైతుందో అది నీకు బహుమతిగా ఇస్తున్నాం. సూర్యుని యొక్క శక్తి ఏంటండి, ప్రపంచం మొత్తానికి కాంతిని ఇవ్వడం, అలాగే పత్రహరితం ద్వారా అందరికి ఆహారాన్ని పెట్టడం. ఆయన శక్తిని ఒక చెవి తాడంగా ఇచ్చారు. చంద్రుడి యొక్క శక్తిని ఇంకొక చెవి తాడంగా ఇచ్చారు. బ్రహ్మగారు అంతటి వారు చెరుకు వెళ్ళని ఇచ్చారు. అలాగే సప్తఋషులు వచ్చి కొన్ని యొక్క దేవతా శక్తులను ఇచ్చారు. ఇంద్రుడు వచ్చి ఈ పంచపుష్పాలను ఇచ్చాడు. అది చేతులు పట్టుకుని పుష్పబాణాలు ఇచ్చాడు. సమస్త దేవతామూర్తి అందరూ శక్తులు ఇచ్చారనమాట. తర్వాత వచ్చినప్పుడు తన ఒక భుజంలోంచి వారాహిదేవి, మరొక భుజంలోంచి శ్యామలాదేవి ఉద్భవించారనమాట. ఉద్భవించేసరికి శ్యామలాదేవి, మంత్రిని దేవేమో శ్యామల, సమస్త దండ సైన్యాధ్యక్షురాలు వారాహి అనమాట. భండా సర్వదోగ్యుక్త శక్తి సైనా సమన్విత, తమ యొక్క వివిధ యొక్క అంశాలతో ఉండేటువంటి శక్తి సైన్యాలతో కూడుకున్నటువంటి అమ్మవారు తన స్థూల రూపంతో సాధించేటటువంటి దేవకార్యాలే భండాసురుడు, మహేశ్వరు వదలనమాట. సమస్తమైనటువంటి భండాసురుడు యొక్క శక్తిని నిర్మూలన చేయడం కోసం అమ్మవారు ఉద్భవించారనమాట. భండాసురవదోగ్యుక్త శక్తి సైనా సమన్విత, సమస్తమైన శక్తులతో ఆవిడ యుద్ధం మీదకి వెళ్తానికి సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి సంపత్కరి సమారూఢ సింధుర వజ్రసేవిత, సంపత్కరి దేవి అన్నమాట. భండాసురుడిని వధించడానికి బలమైనటువంటి శక్తి సేనలు కావాలన్నమాట. ఆ శక్తి సేనలో గజ, తురగ, రథాది బలాలు ఉంటాయన్నమాట. వాటిలో ముందుగా గజబలం గూర్చి ఒక నామంలో చెప్పబడుతుందన్నమాట. గజబలాలన్నీ కూడా యుద్ధానికి వెళ్ళాలంటే కొన్ని ముందు సైన్యాలు ఉండాలి కదండి. గజబలం ఉందన్నమాట. ఆ గజం బలం మీద అధిరోహించినటువంటి ఒక సైన్యాధ్యక్షురాల పేరు సంపత్కరీదేవి అనమాట. ఆ ఏనుగు మీద కూర్చుని ఒక ఆవిడ యుద్ధానికి వస్తూ ఆవిడ పేరు సంపత్కరీదేవి. ఎంత భయంకర యుద్ధం చేసిందో ఆ ఏనుగు మీద ఉన్నటువంటి దేవతా స్వరూపిణి సంపత్కరి అనమాట. సంపత్కరి సమారూఢ సింధుర వజ్రసేవిత, ఆవిడ చేతిలో ఒక వజ్రాయుధం పట్టుకుందనమాట. వజ్రాయుధం పట్టుకుని ఇంద్రుడే
ఆ స్త్రీ స్వరూపంలో మారితే సంపత్కరీదేవి అనమాట. సమస్తమైనటువంటి సంపదలను కూడా అనుగ్రహించడానికి సంపత్కరీదేవి అనమాట. కాబట్టి గజ సైన్యం ఒకటే. యుద్ధంకి వెళ్ళాడు ఎన్ని సైన్యాలు ఉన్నాయి? గజ. కాబట్టి గజ తర్వాత గజ సైన్యం, గుర్రాల సైన్యం అనమాట. అశ్వారూఢ తర్వాత గుర్రాల మీద కొంతమంది సైన్యం వస్తుందన్నమాట. అశ్వారూఢాదిశ్వితాశ్వ కోటి కోటిభిరావృత. అమ్మవారి యొక్క అశ్వం మీద అధిరోహించిన కొంతమంది సైన్యం ఉన్నారన్నమాట. అశ్వారూఢ అమ్మవారు అశ్వ విద్యతో, ఆరూఢ అంటే అధిరోహింపబడినటువంటి సైన్యం అంతా కూడా కోటి కోటిభిరావృతాయ నమో నమః అనేక కోటానుకోట్ల గుర్రములతో ఆ భండాసురుడి మీద యుద్ధాన్ని ప్రకటించారన్నమాట. చక్రరాజరథారూఢ చక్రాల సమారూఢ సర్వాయుధ పరిష్కృత అనేనమాట. తర్వాత చక్రాయుధం పట్టుకుని చక్రయుధం అనే పేరు గల రథం మీద ఆరూఢ పరిష్టింపబడినటువంటి ఒక సైన్యం ఉందన్నమాట. ఈ యొక్క చక్రాయుధం అనేటువంటి రథాన్ని ఒక ఆవిడికి ఇచ్చారన్నమాట, శ్యామలాదేవి. ఆ శ్యామలాదేవి అధిరోహించినటువంటి రథానికి చక్రాయుధం అనమాట. చక్రరాజ రథారూఢ ఆ చక్రరాజం అనేటువంటి ఒక రథం మీద శ్యామలాదేవి విజృంభించారనమాట. తర్వాత గేయచక్రధారుడు గేయచక్రం అనేటువంటి రథం మీద వరాహి అమ్మవారు విజృంభించారనమాట. భయంకరమైన యుద్ధం జరుగుతుందన్నమాట. అంతమంది యుద్ధంలో విశేషమైన యుద్ధం ఇద్దరికి ఇరు వర్గాల మీద జరుగుతుందన్నమాట. కిరిచక్రం మీద కొంతమంది దేవతా సైన్యాలు వెళ్ళి యుద్ధం చేస్తున్నారన్నమాట. జ్వాలామాలి పెద్ద పెద్ద భయంకరమైన జ్వాలలతో కూడినటువంటి అస్త్రాలు ప్రయోగించారన్నమాట. జ్వాలామాలిని ప్రాక్షిప్త వర్ణి ప్రాకార మధ్యగాయన మొన్నమ జ్వాలామాలిని అనేటువంటి పేరుగల నిత్యాదేవత చేత ఆక్షిప్త వెదజింపబడినటువంటి ఒక యుద్ధం అన్నమాట. జ్వాలామాలి అనేటువంటి దేవక బాణాన్ని సంధించేసరికి ఆ జ్వాలమంతా కూడా ఒక చుట్టూ ప్రాకారంలాగా నిలబడ్డాయన్నమాట. ఈ సైన్యాన్ని మొత్తం గోడలాగా, సైన్యం మీద ఎటువంటి చల్ల ఆపద రాకుండా గోడలాగా. జ్వాలామాలికాక్షిప్తవహ్ని ప్రాకార మధ్యగాయ నమో నమః. ఆ ప్రాకారం మీద భండ సైన్య వదోద్యుక్త శక్తి విక్రమహర్షితాయ నమో నమః. భండాసురుని సైన్యం చేత వదచేత సంహరించడానికి శక్తి సైన్యాలు మొత్తం విజృంభించి ఉన్నాయన్నమాట. భండ సైన్య వదోద్యుక్త శక్తి విక్రమహర్షితాయ నమో నమః. నిత్యాదేవి అనేటువంటి ఒక దేవత అన్నమాట. నిత్యాదేవతల యొక్క పరాక్రమ స్వరూపం అత్యంత వైభవపేతంగా ఉందన్నమాట. నిత్యాదేవి అనేటువంటి దేవి చేత ఇంత భయంకర యుద్ధంలో ఇంచుమించుగా ఒక 8 సంవత్సరాల పాప కలిగిన ఒక చిన్న పాప వచ్చిందనమాట. అయ్యయ్యో ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి, ఇంత యుద్ధంలో నువ్వెందుకమ్మని చెప్పి అమ్మవారి బుగ్గలకు వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చో అందనమాట. లేదమ్మా నేను యుద్ధం చేస్తానమాట ఆ పిల్ల. నువ్వే నీ చేతిలో ఇంత పసిదనంగా ఉంటే పాలారే బొగ్గలు, ఆ బొగ్గలు నువ్వే యుద్ధం చేస్తావు అంటే నేను యుద్ధం చేస్తానమాట. నువ్వే యుద్ధం చేస్తావు అన్న యుద్ధం అంటే లేదమ్మా నేను యుద్ధం చేస్తామా అందనమాట. ఎందుకంటే పిల్లలకు సరదా కదండి, సరదాగా ఉంటే సర్లే ఏదో ఒకటి చేయి. ఎందుకంటే పిల్లల అమ్మ ఏదో వంట చేస్తున్నా అమ్మ నేను సహాయం చేస్తా అంటే నువ్వేం చేస్తావు తల్లి అందనుకోండి. నేను చేస్తానమ్మా అందనుకోండి. సర్లే చెయ్యి. ఇంకా ఆ పిల్ల గోడపల్లి చెయ్యి అందనుకోండి. ఆ పిల్ల తన చిన్ని చెడులతో ఏదో అంట్లు కడిగినట్టు ఇల్లు ఊడుస్తున్నట్టు చేసిందనుకోండి, అమ్మకి ఎంత సంతోషమో. అలాగే ఈ 9 సంవత్సరాలకి వెళ్ళిన ఒక పాప వచ్చారన్నమాట యుద్ధ సైన్యంలోకి. నేను యుద్ధం చేస్తానన్నమాట. యుద్ధం చేస్తాననేసరికి ఆ పిల్ల వచ్చి యుద్ధరంగంలో నిలబడిందనమాట. చేతులు ధనుర్బాణములు పట్టుకుందనమాట. అయ్యో ఇవే నాన్న అనేసరికి లలితా త్రిపుర సుందరి అనేసరికి ఈ పిల్ల విజృంభించిందనమాట. అందరూ ముక్కు మీద వేసుకున్నాడు. అబ్బో ఈ పిల్ల పరాక్రమం ఏమిటబ్బా, ఇంత పరాక్రమమా. భండపుత్ర వదోద్యుక్త బాల విక్రమనందితాయ నమో నమః. ధనుర్బాణములు పెట్టి ఆవిడ యొక్క శత్రువుని సంహారం చేస్తూ ఉండేసరికి ఎంత భయంకర యుద్ధమో. బాలా విక్రమనందితాయ నమో నమః. అంత పరాక్రమ స్వరూపంతో బాలా త్రిపుర సుందరి దేవి యుద్ధం చేశారన్నమాట. అందుకే ఆ కంచి కామాక్షి స్వరూపంలో కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారే పరివేష్టింపబడి ఉంటారన్నమాట. మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషితాయ నమో నమః. మంత్రిని దేవి శ్యామలాదేవి వచ్చి యొక్క విశుక్రుడు అనబడేటువంటి వాడిని సంహరించిందనమాట. మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వదతోషిత. ఎందుకంటే లలితా సహస్రనామంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ ఒక్క నామంలో మటుకు సంహారం చేసింది. అటు ఇటుగా పడ్డాయన్నమాట ముద్రణ. చాలామంది ముద్రణలో కూడా ఇలాగ. ఎందుకంటే మంత్రిని దేవి శ్యామలాదేవి సంహరించింది విశుక్రుడిని, విషంగుని సంహరించింది వారాహిదేవి అనమాట. ఈ ఇద్దరు రాక్షస సంహారం ఎవరైతే ఉందంటే అమ్మవారి స్వరూపంలో సంహరించబడింది అని మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వదతోషితాయ నమో నమః. విశుక్రుని సంహరించింది శ్యామలాదేవి. అలాగే వారాహిదేవి ఆయుధాలు అనమాట. వారాహిదేవి ఆయుధాల్లో ఒక రోకలి బండాను నాగలి ఉందన్నమాట. అమ్మవారు ప్రసాదించింది.
ఈ రోకలితో చక్కగా ఆ నాగలి తన శిరస్సు మీద వీపు మీద గుర్చి దగ్గరికి లాక్కొని ఆ రోకలి పడితే ఒక్కొక్కని మోదేదనమాట వరాహి అమ్మవారు. అంతటి శక్తివంత స్వరూపం, భయంకర యుద్ధమే. కాబట్టి ఇలా యుద్ధం అంతా జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క శస్త్రం వేస్తున్నారు, అస్త్రం వేస్తున్నారు. ఈ మంచినీటి శక్తులు ఏమిటి, ఈ యొక్క వారాహి శక్తులు ఏమిటి, ఈ యొక్క శ్యామలా శక్తులు ఏమిటి, భయంకర యుద్ధమే జరుగుతుందన్నమాట. ఎంత జరిగేసరికి ఒక్క క్షణం పాటు మొత్తం అంతా కూడా చిమ్మ చీకటి అయిపోయిందనమాట. చిమ్మ చీకటి అయిపోయేసరికి, ఎందుకంటే ఒక్కొక్క శక్తులు కదండి, ఆ శివుకులు అంటే అయిపోయేసరికి ఈ శక్తులన్నీ కూడా పక్కన అస్త్రాలు పడేసినాయి, శస్త్రాలు పడేసినాయి. యుద్ధం లేదేమీ లేదు, మనం ఇది యుద్ధం చేయాలి చెప్పి అందరూ వారాహిదేవి, శ్యామలాదేవి అందరూ యుద్ధం ఆపేశారన్నమాట. ఉన్న వత్రక్షణం ఆపేసరికి ఏమైంది యుద్ధం చేయిందంటే ఎవ్వరు యుద్ధం చేయట్లేదన్నమాట. మాకెందుకు వచ్చిన వాళ్ళ చెప్పి అలాగ అందరూ అలా పడుకున్నారనమాట యుద్ధ రంగంలో. ఎందుకు యుద్ధం చేయట్లేదంటే ఎవరికి అర్థం కావట్లేదన్నమాట. ఏమిటబ్బా ఈ పరిస్థితి గల కారణం? పైగా వీళ్ళు వ్యతిరేక భావన పెట్టారనమాట. మనం ఎందుకు యుద్ధం చేయాలి, యుద్ధం గెలిచామనుకో గొప్పతనం ఆవిడికి, మనకేమి గొప్పతనం, మనకేమైనా వస్తుందా? మనం దెబ్బలు తింటాం, ఇంత గొప్పగా యుద్ధం చేస్తాం, మనకి పేరు ప్రఖ్యాతలు ఏమైనా వస్తాయా? ఏమీ రావు. ఎంత పేరు ప్రఖ్యాత అంతా కూడా లలితాదేవికే. మనకెందుకు యుద్ధం చేయడం, మనమేమి చేయక్కర్లేదు చెప్పి ప్రశాంతంగా పడుకున్నాయి అన్నమాట. అసలు ఏమిటి ఈ మార్పు గల కారణం అంటే అర్థం కాలేదనమాట. ఇప్పుడు శివశక్తులు రెండు ఏకం కావాలి అక్కడ. అప్పుడు అమ్మవారు అయ్యవారు ఇంకా ఇద్దరు సింహాసనం కదా కూర్చున్నారు. అయ్యవారు వంక అమ్మవారు ప్రేమగా చూశారనమాట. అలాగే అయ్యవారు అమ్మవారి వంక కూడా ప్రేమగా చూశారనమాట. ఇద్దరి చూపులు కలిపి అప్పుడు ఒక గణపతి ఉద్భవించారనమాట. కామేశ్వర ముఖాలోక కల్పిత స్త్రీ గణేశ్వరాయ నమో నమః. అమ్మా ఏమిటమ్మా అని చెప్పి గణపతి వచ్చారనమాట. ఇదిరా నాయన పరిస్థితి. ఏమి వీళ్ళు ఈ మీద ఏ మొత్తు మంది చేయాలో తెలియదు, వీళ్ళందరూ ఇలా యుద్ధం చేయకుండా పడుకున్నారు. ఏమిటి పరిస్థితి అనేసరికి నాకు అర్థమైందమ్మా. కాబట్టి ఏనుగుకు ఒక్కదానికి ఉన్న ఒక శక్తి ఏమిటో తెలుసా అండి? దాని కళ్ళలో ఈ పుటాకారపు అనేటువంటి ఒక శక్తి ఉండటం వల్ల బాగా చిన్నగా కనిపించిందంటే పెద్దగా కనిపిస్తుంది అనమాట. చిన్న వస్తువు కూడా చాలా పెద్దగా కనిపిస్తుంట. గుండు సూదంత వస్తువు కూడా దాని గుణపంలా కనిపిస్తుంది అనమాట. ఆ ఏనుగు అంతా చూస్తుందన్నమాట. ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఆ చివరి ఎక్కడో యుద్ధ రంగంలో ఒక గొయ్యి తవ్వి అందులో విఘ్న యంత్రాన్ని పెట్టాడనమాట ఈ భండాసురుడు. ఆ యంత్ర ప్రభావం చేత ఈ దేవత అంతా కూడా సైన్యం అంతా కూడా యుద్ధం చేయడం మానేసిందనమాట. గణపతి వీళ్ళు చూశారు. ఆ చక్రాన్ని తన దొండంతా ఒక్కసారి మోదేసరికి భిన్నం అయిపోయిందన్నమాట, పగిలిపోయిందన్నమాట యంత్రం అంతా కూడా. ఒక్కసారి నిద్ర లేచిన వాళ్ళకి అందరూ లేచారన్నమాట. చిచ్చి మనకి ఇటువంటి ఆలోచనలు ఏమిటి? అమ్మ జగదంబ యుద్ధం చేసేది మన గురించి కాదు, మనం వేడుకుంటే కదా ఆవిడ వచ్చింది. ఆవిడ గురించి మనం యుద్ధం చేయకపోతే ఎందుకు? ఆవిడకి ఏం కర్మ మన మీద యుద్ధం చేయడం? మన మీద ప్రేమతో వచ్చింది, మనం యుద్ధం చేయదని చెప్పారన్నమాట. అదే ఇది కామేశ్వరముఖాలోక కల్పిత స్త్రీ గణేశ్వరాయ నమో నమః. మహాగణేశ నిర్భిఘ్న విఘ్న యంత్ర ప్రహర్షితాయ నమో నమః. బండాసుడు ఒక శస్త్రం వేశాడు, అమ్మవారు ఒక శస్త్రం వేసింది. మంగళాసుడు ఒక శస్త్రం. బండాసురుని నిర్ముక్త శస్త్ర ప్రత్యర్షవర్చిన్యే నమో నమః. ఈ శస్త్ర పరంపర వెలుతానే ఉందన్నమాట. బండాసురేంద్ర ముక్త శస్త్ర ప్రత్యర్షవర్షిన్యే నమో నమః. ఇలాగా ఉందా అని యొక్క స్వరూపం చెప్పి బండాసురుడు సమస్తమైనటువంటి రాక్షసుని దింపాడు ఒకేసారి అనమాట. ఎవరో తెలుసన్న వాళ్ళు? రావణాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యగర్భుడు, ఈ దశావతారాలు స్వీకరించినటువంటి సమస్తమైనటువంటి రామచంద్రమూర్తులు హతమైపోయినటువంటి రాక్షసులందరినీ కూడా ఒకేసారి దింపాడనమాట. నరసింహస్వామి చంపింది హిరణ్యకశిపుణ్ణి, హిరణ్యాక్షుని దింపారనమాట వరాహ స్వరూపంలో. తర్వాత కొన్ని అవతారాలన్నీ వచ్చినాయి అనమాట. రాక్షసులు ఎంతోమంది వచ్చారనమాట. మరలా మళ్ళీ ఇప్పుడు రావణాసుడు వచ్చాడు. వాడు ఎవడి చేతిలో మరణం? రామచంద్రమూర్తి చేతిలో మరణం అనమాట. హిరణ్యాక్షుడు వచ్చి వాడికి మరణం, అమ్మవారి చేతిలో మరణం ఉండదు. మళ్ళీ నరసింహస్వామి పుట్టాలి ఆయనకి సంహరించడానికి. ఇన్ని ప్రయోగాలు చేశాడు ఆయన యుద్ధంలో. అలాగే వరాహస్వామి వరాహ అవతారంలో హిరణ్యాక్షుడు ఆయన సంహరించాలి. హిరణ్యకశిపుడు నరసింహస్వామి అవతారంలో వీళ్ళందరినీ ఎప్పుడు సంహరించాను మరి? అప్పుడు ఆలోచించనమాట. నేను లలితాదేవిగా ఎంత పరాశక్తి ఉన్నప్పుడు కానీ వీరు వరాన్ని పొందాడు కదా మరి. అప్పుడు సంహారం మళ్ళీ యుద్ధంలో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అమ్మవారు ఒక్కసారి ఆలోచించిందనమాట. ఒకసారి చేతి గోళ్ళు ఇలా చూస్తుందన్నమాట. ఇలా కూర్చుని ఇలా చిత్రించిందనమాట. చేతి గోళ్ళు 10 చేతి గోళ్ళు అనమాట. కాబట్టి కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి అని వచ్చారన్నమాట. అమ్మవారి 10 గోళ్ళలోంచి 10 శక్తులు వచ్చినమాట. 10 గోళ్ళలోంచి 10 నారాయణలు. కరా అంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి. ఓ రామచంద్ర ప్రభు. కాబట్టి కృష్ణావతారంలో ఎంతమంది రాక్షసుల మనిషి అంతమంది రాక్షసుల మంది ఉద్భవించారు కనుక అందరూ యుద్ధం చేయి. కాబట్టి రామచంద్రమూర్తి వెళ్ళి రావణ సంహారం చేశారు మరలా. కాబట్టి మరలా చేశారన్నమాట. మహాపాశుపతాసాగ్ని నిర్ధర్ధాసుర సైన్యకాయ నమో నమః. మహాపాశుపతం చేత అమ్మవారు అగ్ని చేత
మహా మహాపాశుపత వేసిందనమాట. పాశుపతాస్త్రం వేసిందనమాట. ఆ పాశుపతాస్త్రం అంతా వచ్చి పెద్ద పెద్ద అగ్నిజ్వాలలతో బాండ సైన్యాన్ని మొత్తం నిగ్రహించిందనమాట. కామేశ్వరాస్త్ర నిర్భగ్ధ సభండాసుర సైన్యక కామేశ్వరం నుండి అస్త్ర ప్రయోగంతో నిర్భగ్ధ నిశ్శేషంగా దహింపబడినటువంటి బండాసురుని యొక్క సైన్యమంతా కూడా నగరంతో కూడా కాలిపోయిందనమాట. సైన్యమంతా ఒకసారి కాలిందనమాట. కామేశ్వర ఆ అస్త్రం పేరు కామేశ్వర అస్త్రం అన్నమాట. బండాసురేంద్ర నిర్ముక్త కాబట్టి బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఆఖరిలో అమ్మవారు వేసినటువంటి బాణం పేరు ఏమిటంటే కామేశ్వర అస్త్రం అన్నమాట. మహాకామేశ్వర అస్త్రంతో ఆ అస్త్రాన్ని వేస్తే బండాసురుడు తన సైన్యంతోనూ తన ప్రాకారాలతోనూ తన యొక్క విశుక్రుడును విషంగుడితో అందరూ కూడా సంహారం అయిపోయిందన్నమాట. విశేషమైనటువంటి యుద్ధం అన్నమాట. ఈ యుద్ధంలో అసలు బండాసురుడు అంటే ఎవరు, బండాసురుడు ఈ బాహ్యంలో జరిగిందా అంతరము జరిగిందా, ఎక్కడెక్కడ ఏ ప్రవర్తన వస్తుంది అంతా కూడా ఒక విశేషమైన అంతరార్థం కలిగిందనమాట. కాబట్టి అంతటి వైభవోపేతమైన యుద్ధం జరిగిందనమాట అమ్మవారు. తర్వాత దేవతలందరూ కూడా లలితా త్రిపుర సుందరికి జై జై జయధ్వనాలు చేశారన్నమాట. అందరూ కూడా బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అనేటువంటి నామాన్ని బ్రహ్మాది దేవతలందరూ కూడా అమ్మవారికి స్తుతించారన్నమ్మ. మా గురించి వచ్చావు కదా తల్లి, మా కోసం ఇంత కష్టపడ్డావు తల్లి, మా గురించి ఇంత పెద్ద యుద్ధం చేశావు తల్లి, ఎంతమందిని సృష్టించావు, గణపతిని సృష్టించావు, బాలా త్రిపుర సుందరి దేవిని సృష్టించావు, కాబట్టి దశావతారాలు సృష్టించావు, మా కోసం ఇంత కష్టపడ్డావు తల్లి అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆవిడ స్తుతిని వైభవోపేతంగా కొనియాడారనమాట. హరనేత్రాగ్ని సందగ్న కామ సంజీవన ఔషధి. దేవతలందరికీ ఇప్పుడు కొన్ని అస్త్రాల చేత కొన్ని గాయాలు తగిలే కదండి, వీళ్ళు యుద్ధం చేయడానికి గాయాలు తగులుతారు కదా. కాబట్టి హరనేత్రాగ్ని సందగ్న కామ సంజీవన ఔషధి, ఈ అందరు కూడా సంజీవని అనేటువంటి ఔషధాన్ని అందరూ కూడా ప్రసాదించిందనమాట. మీకు ఎటువంటి బాధలు లేవు, ఇప్పటిదాకా ఎటువంటి బాధలు ఉండవన్నమాట. కాబట్టి ఆ అస్త్రంతో అమ్మవారి యొక్క కంటి చూపు పడినంత మాత్రం చేత, మహాకామేశ్వరుడు కంటి చూపు పడినంత మాత్రం చేత అందరి ఒంట్లో ఉండేటువంటి వ్యాధులు కానీ గాయాలు కానీ అన్నీ మాయనిపోయినాయి అనమాట. కాబట్టి అంతటి విశేషమైన యుద్ధం జరిగిందనమాట. కాబట్టి విశేషమైన యుద్ధం అనమాట. తర్వాత శ్రీమద్భాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజాయ నమో నమః. మంగళకరమైనటువంటి మహమాన్వితమైనటువంటి ఆ ముఖం చేత అందరికీ కూడా ఆశీస్సులు కురిపించి చిరునవ్వుతో ఉదయించినటువంటి తల్లి అన్నమాట. ఇది 85వ నామం. శ్రీమద్ వాగ్భవ కూటైకత అమ్మవారి స్వరూపాన్ని 4 విధాలుగా గుర్తించవచ్చు. స్థూల రూపము, సూక్ష్మ రూపము, సూక్ష్మాంతర రూపము, సూక్ష్మతామ రూపం అన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు కూడా లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క వైభవ లహరి పూర్తయింది. ఈ వైభవ లహరిలో అమ్మవారి సూక్ష్మ రూపం వస్తుందన్నమాట. ఈ తర్వాత నుంచి అమ్మవారు షట్చక్రాల రూపంలో ఎలాగా ఉద్భవిస్తారు, ఆ షట్చక్రాలు అంటే ఏమిటి, ఆ చక్ర రూపంలో అమ్మవారు ఎక్కడెక్కడ ఏ స్వరూపంలో ఉంటారు, ఇవనేటువంటి ఒక విధంగా వస్తాయన్నమాట. కొన్ని నామాలకి విశేషార్థం అక్కర్లేదంటే ఆ నామాలకు అర్థం తెలుసుకుంటే తెలిసిపోతుంది. అమ్మవారు యుద్ధం అంటే ఏమిటి, బండాసురుడు అంటే ఎవరో కాదు, మనమే. మన స్వరూపంలో బద్ధకాన్ని నిర్మూలన చేయడానికి వచ్చినటువంటి స్వరూపమే లలితా త్రిపుర సుందరి దేవి. గజారూఢ నీలో ఉండే అహంకారాన్ని నిర్మూలన చేయడానికి ఆ సంపత్కరి దేవి వచ్చింది. కాబట్టి శత్రు సైన్యాన్ని సంహరించడానికి కొన్ని స్వరూపాల శక్తులు వస్తాయన్నమాట. అదంతా ఎక్కడో బయట జరిగేది కాదు, ప్రతి నుంచి కూడా మనసులో జరిగేటటువంటి యుద్ధమే అన్నమాట. అంతా జరిగిన తర్వాత అసలు ఈ పూజలొద్దు పునస్కారాలొద్దు ఏమొద్దు, ప్రశాంతంగా పడుకుంటారు చూసారా. అడే మహా విఘ్న యంత్ర ప్రహర్షితాయ నమో నమః. బండాసురుడు పెట్టేటువంటి విఘ్న యంత్రమే అన్నమాట. ఆ యంత్రాన్ని మీరు కనుక నిభేదం చేయాలంటే గణపతి ఆరాధన విశేషంగా చేస్తే ఈ బద్ధకము, అలసట, నిర్మూలత్వం అన్నీ తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి అంతటి శక్తివంతమైన స్వరూపాలు అన్నమాట ఆ స్వరూపాలు. కాబట్టి అమ్మవారి యొక్క స్వరూపంతో ఇప్పటిదాకా పోల్చారనమాట. ఎందుకంటే ఇది ఎలాంటిదయ్యా అంటే ఒక రకమైనటువంటి ఒకే చెట్టు ఒక భూమిలో ఒక విత్తనం వేసి ద్రాక్ష విత్తనం వేశారనుకోండి, ఆ ద్రాక్ష విత్తనం అంతా అల్లుకుంటూ ఒక పాదులాగా వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఒకే గుత్తులు ఉంటాయి చూసారా, ఆ పెద్ద ఒక ద్రాక్షగా గుత్తంతా కూడా ఎన్ని రకాల గుత్తులు ఉంటాయో అలాగే లావణ్యలహరం అంతా కూడా ఒక రకమైనటువంటి ఒక ద్రాక్ష గుత్తి లాంటిది అనమాట. అలాగే లహర అంతా కూడా ఒక రకమైనటువంటి ద్రాక్ష గుత్తి లాంటిది. ఒక రకమైనటువంటి గుత్తులు ఇందులో 9 రకాలైనటువంటి 9 రుచులు కలిగినటువంటివి 9 అంశాలు కలిగినటువంటి ఈ లహరలు ఇందులో ఉంటాయన్నమాట. లావణ్యలహరి ఒక ద్రాక్ష గుత్తి అయితే వైభవ లహరి అంతా కూడా ఒక ద్రాక్ష గుత్తి. అలాగే సూక్ష్మరూపం ఉన్నటువంటి ఇంకొక లహరి అంతా కూడా ఇంకొక గుత్తులో ఉంటుంది అనమాట. ఈ గుత్తులన్నీ కూడా కలిపి తిన్నంత మాత్రం చేత మహామృత స్వరూపంలో ఆ లలితా త్రిపుర సుందరి దేవి మనకు అనుగ్రహాన్ని కలిగిస్తుంది అనమాట. కాబట్టి జగన్మాత మన చేత పలికించుకున్నంత మాత్రం చేత అమ్మవారు మన చేత పలికించుకోవాలి, నేను పలకాలి, మనందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ
శ్రీ గురుభ్యో నమో నమః. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమో నమః.